మనము సెప్టెంబరు నెలలోపు అయోధ్యాకాండ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి. బాలకాండ, అయోధ్యాకాండ. ఇప్పుడు వచ్చేసి మనము అయోధ్యాకాండలో ఉన్నాము. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. వారిని తన శరీరం నుండి పుట్టినటువంటి 4 చేతులుగా భావించాడు. ఈ 4 కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వలన బెంగ పెట్టుకున్నాడు. తన యొక్క కుమారులు వచ్చేసి వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం వలన కొంచెం బెంగ కలిగింది. వాళ్ళను మళ్ళీ తలుచుకుంటూ ఉన్నాడు అనమాట. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే. సద్గుణాలు కలిగినటువంటి ఒక ఉత్తముడు. స్వరూపంలోనూ గుణములోనూ శ్రేష్ఠుడు అనమాట. మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు. తర్వాత వచ్చేసి శరణన్న వారిని కాపాడుతాడు. ఎవరైనా శరణార్థి కోరితే వాళ్ళని కాపాడుతాడు. కోపం, గర్వం లేనటువంటి వాడు. కోపం అనేటువంటిదే రాదు, గర్వం అనేటువంటిదే లేదు. సత్యం పలికేటువంటి వాడు. పరుల సంపదలను ఆశించని వాడు, ఇతరుల సంపదలను ఆశించని వాడు. దీనులను ఆదుకునేవాడు. ఎవరైనా శరణార్థి కోరితే వాళ్ళని ఆదుకునేటువంటి వాడు. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేటువంటి వాడు. వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలిగినటువంటి వాడు. సోమరితనము, ఏమరపాటు లేనటువంటి వాడు. కళలో ఆరితేరినటువంటి వాడు. అసూయ, మాత్సర్యము లేనటువంటి వాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఇన్ని మంచి గుణాలకు పాదురైనటువంటి శ్రీరామచంద్రుడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. పరమ ప్రీతి అనమాట శ్రీరామచంద్రుల వారంటే. సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడు తనకు ప్రభువు కావాలనే ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంతో బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముడిని యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు అనమాట. వెంటనే రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించి శ్రీరాముడు యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతి ఇవ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజాను రంజక పాలన అంటే ఇదే అనమాట. అంటే ప్రజలను అడిగి పరిపాలన చేయడం అంటే ఇదే అనమాట. అంటే ప్రజలకి ఏం కావాలి, ఇప్పుడున్నటువంటి నాయకులు వచ్చేసి ప్రజలకి ఏమి, ఒక ప్రాంతానికి సెలవు రోజుల్లో వెళ్ళి, సెలవు రోజులు అంటే ఒక రోజు దానికని కేటాయించి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ యొక్క సమస్యలని పూర్తి చేసేటువంటి నిజమైనటువంటి నాయకుడు అనేటువంటిది అర్థంలో వస్తుందన్నమాట. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారనమాట. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందిగా ఆదేశించాడనమాట. దశరథుడు శ్రీరాముడిని పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. తర్వాత వచ్చేసి దశరథుడు శ్రీరాముడిని అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామ, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయినటువంటి కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఉపవాసం అనేటువంటిది దీక్షను ఎందుకు తీసుకున్నారు అంటే, ఇప్పుడు పట్టాభిషేకం కానీ లేదా ఒక మంచి శుభకార్యము జరిపించేటప్పుడు, లేదా ఇప్పుడు మ్యారేజ్ కానీ వాళ్ళు భోజనం అనేటువంటిది చేయకూడదు, ఉపవాసం అనేటువంటిది చేయాలన్నమాట. చేసినట్లయితే ఫలితం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా ఉపవాస దీక్ష అనేటువంటిది చెప్పడం జరిగింది. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటూ ఉన్నది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తూ ఉంది. ఇది చూసినటువంటి మందర కళ్ళలో నిప్పులు పోసుకుందనమాట. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చినటువంటి అరణపు దాసి మందర అనమాట. ఎవరికి? కైకేయికి. పరుగున కైకేయి దగ్గరికి వెళ్లి పట్టాభిషేక విషయము చెప్పిందనమాట. కైకేయి చాలా ఆనందించింది. వార్త చెప్పినందుకు వసుంధరకు విలువైనటువంటి బహుమానాన్ని కూడా ఇచ్చిందనమాట. ఎందుకంటే చాలా ఇష్టం కైకేయికి శ్రీరాముడు
శ్రీరాముడు అంటే. నిశ్చేష్టురాలైంది మందర. దుఃఖించవలసినటువంటి సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయి. నాకు రాముడు భరతుడు ఇద్దరు సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా కావలసిందేముంది, ఆనందం ఏముంటుంది అని కైకేయి చెప్పిందనమాట. కైకేయి మాటలు విని ముక్కును వేలు వేసుకుంది మందర. రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాస్యం అవుతావు. రాముడు నీ కొడుకు దాస్యం చేయవలసిందే. రాముడికి నీ కొడుకు దాస్యం చేయవలసిందే. రాముడి సంతానానికి తర్వాతి కాలంలో కూడా రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యము. కనుక భరతునికి రాజ్యాధికారము దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసిందనమాట. చెడు మాటలు చెప్పిందనమాట. కైకేయి మనసు మారిపోయింది. చెప్పుడు మాటలు చేటుకు కారణము. అంటే చెప్పుడు మాటలు, మంచి మాటలు అయితే వినొచ్చు, చెడు మాటలు వినడం వలన ఎటువంటి అపాయం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము అనమాట. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరని కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చినటువంటి 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. ఏంటి ఇక్కడ 2 వరాలు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి ఏమైందంటే కైకేయి దశరథుల వారు యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధంలో వచ్చేసి కైకేయి యుద్ధం చేసి గెలిచిందనమాట. గెలిచినప్పుడు ఈ యొక్క దశరథుడు వారు మిక్కిలి సంతోషించి నీకు 2 వరాలు ఇస్తున్నాను కోరుకోమన్నప్పుడు ఆమె కైకేయి వచ్చేసి సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను అని అది పక్కన పెట్టిందనమాట. ఆ విధంగా తనకు 2 వరాలు అనేటువంటిది దక్కించుకుంది. సరే, ఆ వరాలను వచ్చేసి ఇప్పుడు తను ఉపయోగించుకుంటూ ఉంది. తర్వాత వచ్చేసి కోపగృహం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కోపగృహము అంటే ఏంటంటే పూర్వము రాజులు ఒక్కొక్క రూముల్లో ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఆ యొక్క ఆమెకి కోపం వచ్చినట్లయితే కోపగృహము అనేటువంటి వాళ్ళు ఆ యొక్క రూములోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ యొక్క జ్యువెల్స్ అంటే బంగారు నగలన్నింటినీ ఎక్కడంటే అక్కడ పారేసేసి కోపంతో ఏడుస్తూనో లేకపోతే ముఖాన్ని మార్చుకుని ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఆ తర్వాత రాజు వెళ్ళి వాళ్ళని ఓదార్చి మరలా వచ్చేసి నార్మల్గా చేసేటువంటి వాళ్ళు. సో ఈ విధంగా కోపగృహం అనేటువంటిది రాజుల కాలంలో ఉండేదన్నమాట. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయికి దగ్గరికి వచ్చాడనమాట. కటికి నేల మీద ఉన్నటువంటి కైకేయి తీవ్రమైనటువంటి అలకతో ఉన్నది ఈ యొక్క కోపగృహంలో కింద పడుకొని ఉంది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసినటువంటి పన్నీరైంది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే ఆ అడనుగా భావించి ఆ కైకేయి నాకు ఒక కోరిక ఉంది, దాన్నే మీరు తీర్చాలి, అలా తీరుస్తానని మాట ఇవ్వాలని చెప్పిందనమాట. ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకే మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరు ఇచ్చినటువంటి 2 వరాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసినటువంటి సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి, అంటే దండకారణ్యము అంటే అడవులకు వెళ్ళి తపస్సు వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. 14 సంవత్సరాలు తపస్సు చేసుకోవాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరిందనమాట కైకేయి. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. బాగా షాక్ అయిపోయాడు అనమాట. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్నటువంటి దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాలే అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముని విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, రాముని మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమిలాడాడు. కఠిన శిలకు అన్నిటికీ కరుగుతుందా? ఈ యొక్క కైకేయి కూడా వచ్చేసి మనసు మారలేదనమాట. శ్రీరాముణ్ణి తోడుకొని రావాల్సిందిగా కైకేయి సమంతుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సమంతుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకుని రమ్మని చెప్పాడనమాట దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. ఈ శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడనమాట. దశరథునికి మాట రావడం లేదు.
కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమైపోతూ ఉన్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు, తండ్రి బాధకి కారణం ఏంటి అని అడిగాడు. గతంలో నాకు ఇచ్చినటువంటి 2 వరాలు అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు, వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెబుతాను అని చెప్పిందనమాట కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రి నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెప్పితే నేను తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడాన్ని పలికాడనమాట. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి మనకు అలాంటివి అనమాట. సత్యాన్ని పాటించేటువంటి వాడు, తండ్రి మాటని జవదాటనేటువంటి వాడు అనమాట. కైకేయి 2 వరాలను గురించి చెప్పిందనమాట. చెప్పి రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడము స్థితప్రజ్ఞుని లక్షణం అనమాట. అంటే ఇక్కడ బాధ అనేటువంటిది ఉంది. ఆ యొక్క బాధకి బాధపడిపోవడము, తర్వాత వచ్చేసి సంతోషపడిపోవడము ఇక్కడ చేయలేదనమాట. అమ్మ నీవు చెప్పినట్లే చేస్తాను, భరతుని కంటే నాకు ప్రాణము, భరతుడంటే నాకు ప్రాణము. అతను పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలకు పాటించకుండా ఉండగలనా? నేను రాజ్యకాంక్ష లేదు, నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం తప్ప ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించినటువంటి ధర్మాచరణము మానవులకు ఇంకొకటి లేనే లేదు కదా. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానని సన్నాహాలు చేశాడనమాట. బయలుదేరాడు శ్రీరాముడు.